నేను ఈ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సమూహాల గురించి ఆలోచన చేసి, అందరికన్నా ఎక్కువ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు, అందరికన్నా ఎక్కువ వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎవరు, అందరికన్నా ఎక్కువ అన్ని తెలిసి ఉండి అన్ని రకాల తెలివితేటలుండి దేహదారుఢ్యం ఉండి అవకాశం ఉండి అన్ని ఉండి కూడా మరి ఎవరు వెనుకబాటు గురవుతున్నారు ఈ రాష్ట్రంలో అని ఆలోచన చేసినాను. ఎవరు గురవుతున్నారంటే ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలలో ఉన్నటువంటి అనేక మంది, ముస్లింలు, ఇట్లా చాలా వెనుకబాటు గురైతా ఉన్నారు. మరి ఒక ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినప్పుడు వెనుకకు ఉన్నటువంటి వాళ్ళను, వెనుకబడేయబడినటువంటి వాళ్ళను, వివక్షకు గురైనటువంటి వాళ్ళను, అవకాశాలు రానటువంటి వాళ్ళను, ఇప్పటికీ కూడా ఇంత మోడర్న్ కాలంలో ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏమైతుందో తెలుసుకునేటటువంటి కాలంలో, ఇక్కడ కూర్చొని అక్కడెక్కడో జపాన్ లో సునామీ వస్తే చూడగలిగేటటువంటి ఈ కాలంలో ఇంకా కూడా కరెంట్ లేదంటే మరొక తల్లిగా నా మనసు ఇక్కడ కొట్టుకొని ఇక్కడికి వచ్చానని ఇవాళ. ఉట్టిగా రాలే, రాజకీయ కార్యక్రమాల కోసం రాలే. చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు, జేజేలు కొట్టించుకోవచ్చు, జెండాలు కట్టుకోవచ్చు. కానీ కట్టుకున్న జెండాకు అర్థం ఎప్పుడు ఉంటదంటే నిజంగా మార్పు తేగలిగితే అర్థం ఉంటుంది. నిజంగా రేపటి నాడు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క చెల్లెల చేతిలో మీ ఆడబిడ్డగా నేను రాజ్యానికి వచ్చినప్పుడు నాకు ఒక 15,000, నాకు ఒక 20,000, నాకు ఒక 25,000 నా ఇంటికి వస్తున్నాయంటే అప్పుడు మార్పు వచ్చింది. నా పిల్లగాడికో నా పిల్లకో చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మన మీద పడి కొట్టకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టుకున్నా, కట్టుకున్న వేసుకున్న రేకుల్ని వచ్చి లాగేయకుండా ఉంటే అప్పుడు మార్పు వచ్చినట్టు. మనకు కావాల్సిన గ్రామంలో మన కరెంటు కోసం మనం ధర్నాలు చేసుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు మార్పు వచ్చింది. అది చేయలేకపోతే ఎందుకు పెట్టాలి పార్టీ? ఎవరి కోసం పెట్టాలి పార్టీ? పేదవాడికి పనికిరాని పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది? ఇవాళ చాలా మంది చాలా పార్టీలు చేసినారు. కొంత మంచి చేసినారు, అందరు చెడు చేయలేదు. కొంత మంచి జరుగుతుంది, కొంత వివక్ష జరుగుతుంది. కానీ ఇవాళ 79 ఏళ్ళు దగ్గరకు వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా మన గూడానికి కరెంట్ రాలేదంటే, ఇప్పటికి కూడా బాబు మేము నాయకపూర్లం అనేటోళ్ళం సపరేట్ జాతి ఉన్నాము అని మనం గొంతు చించుకొని ఇట్లా సభలు పెట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత చిన్న చూపు ఉండాలి మన మీద. అంటే ఏమి చేయలేని వాళ్ళు మీరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళకు నోరు లేదు. గట్టిగా బెదిరిస్తే పోలీసు వాళ్ళని పెడితే పక్కకు తొలగిపోతారు అనేటటువంటి ధైర్యం తప్పితే ఇంకెందుకు చెప్పు.